నమస్తే ఉదయ్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. శ్రీరామనవమి పండుగ సందర్భంగా రాష్ట్ర స్థాయి ఎడ్ల బండ్ల ఆగుడు పోటీలు. శ్రీలక్ష్మి చెన్నకేశ్వర స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్న నూతన కలెక్టర్ ఎం విజయ సునీత. ప్రైవేట్ ట్రావెల్స్ అగ్ని ప్రమాదంలో మరణించిన బండారు పద్మ పిల్లలు తమ భవిష్యత్తుపై ఆందోళన. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని మార్కాపురం ఆర్డీఓ ప్రభాకర్ పిలుపు. మార్కాపురం జిల్లాలో జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ అగ్ని ప్రమాదంలో మరణించిన బండారు పద్మ పిల్లలు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేశారు. తల్లి మృతితో అనాథలైన తమకు ప్రభుత్వం అందించే పరిహారం నేరుగా తమ బ్యాంకు ఖాతాలో జమ చేయాలని వారు కోరుతున్నారు. తండ్రి ఖాతాలో డబ్బులు జమ అయితే ఆయనకు మద్యానికి అలవాటు పడడంతో ఆ డబ్బులను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని, మరో వివాహం చేసుకుని తమను నిర్లక్ష్యం చేసే పరిస్థితి ఏర్పడుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తాము చదువుకుంటామని చెప్పినా పనులకు పంపించి సంపాదించిన డబ్బును కూడా మద్యం కోసం ఖర్చు చేస్తున్నాడని తెలిపారు. తమ చదువులు భవిష్యత్తు దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసరావుకు వినతిపత్రం సమర్పించారు. సార్ ఏ ప్రభుత్వం ఏ సాయం చేసినా సరే వీళ్ళ అకౌంట్లో పడేటట్టు చేయండి సార్. ఏ సార్ అయినా సరే, ఏ గవర్నమెంట్ అయినా సరే నా మనవడికి నా మనవరాలకి కొంచెం న్యాయం చేయాలి సార్. నా బిడ్డగా చచ్చిపోయింది. నా మనవరాలు నా మనవడిని వాళ్ళు పోగొట్టిపోయినా వారం పోయి నా బిడ్డ మనవరాలు నేను చూసుకుంటున్నా. నాగలేదు ఎలా నా అల్లుడికి ఇస్తే మాకు నమ్మకం లేదు. నా బిడ్డ ఉన్నప్పుడు కష్టాలలో పడ్డాడు. అవన్నీ చెప్పలేము సార్ బయట. మళ్ళీ ఆ కసి పట్టుకొని పిల్లలను పెడతాడు కదా ఉక్కిష్టము. అవన్నీ చెప్పుకోలేని విషయాలు పిల్లలకి సందేతట్టు చేయాలి సార్. నేను అన్ని చెప్పలేను సార్, చెప్పలేను. అర్థం చేసుకోండి. నా బిడ్డ గోలిపోయింది, నా కడుపు గాలిపోయింది, నాకు ఆరోగ్యం బాగలేదు. నా మనవడికి నా మనవరాలకి న్యాయం జరగాలి. అది నేను కోరుకునేది ఇదే, ప్రభుత్వానికి కోరుకునేది ఇది సార్. ఏం జరిగింది? మా చెల్లి నిర్మల్ నుంచి వస్తూ బస్ యాక్సిడెంట్లో అలా అయింది సార్. వాళ్ళ పాప వాళ్ళ బాబు సార్. వాళ్ళ పాప 8th క్లాస్ చదువుతుంది సార్ కస్తూరిబాలో. వాళ్ళ బాబు కోసమని పని చేసుకోవడానికి అక్కడికి వెళ్ళింది సార్. ఈ అబ్బాయి చదువుకోలేదు సార్. చదువుకోలేదని తనకి పని కొంచెం నేర్పిస్తే బాగుంటుందని చెప్పి తన కోసం వెళ్ళింది. నెలకు ఒకసారి వస్తూ అక్కడ తను కూడా బతుకుదేరు కోసమే వెళ్ళింది సార్. తను కూడా పని చేస్తుంది. ఇంక ఈ అమ్మాయిని చూసుకుందామని వస్తుంది సార్. ఈ పండుగ ఒకరోజు గడుపుదామని పాపతో అందుకని వస్తుంటే బస్సు ప్రమాదంలో కాలిపోయింది సార్. సార్ వాళ్ళ తల్లి ప్రతి క్షణము నా అమ్మాయి జాబ్ చేయాలి, మీకోసమే నేను బ్రతికేది అన్నట్టు చెప్తుంటుంది సార్ ప్రతి క్షణము. ఈ అబ్బాయి కంటే ఎలాగో లేదు. ఈ అమ్మాయి కోసమని కస్తూరిబాలో సీట్ రాకపోయినా ఒంగోలు, కనిగిరి, ఉగ్రసారికి, గఫూర్ సార్ దగ్గరికి. నా పేరు సంజనశ్రీ. నేను 8వ తరగతి చదువుతున్నాను. ప్రభుత్వం చెందిన డబ్బులన్నీ మాకే పడాలని కోరుకుంటున్నాను. మా నాన్నకు పడితే మా నాన్న ఖర్చు పెట్టుకుంటాడు. అదే మాకు పడితే పెద్ద అయిన ఫ్యూచర్లో మాకు ఉపయోగపడతాయి డబ్బులు. ఇదే నేను గవర్నమెంట్ని కోరుకుంటున్నాను. మాది అంకపల్లిపురం, కందుకూరు దగ్గర. మా అమ్మ చనిపోయింది బస్ యాక్సిడెంట్లో. మా నాన్న ఇంక పెళ్ళి చేసుకుంటే మమ్మల్ని పట్టించుకోడు. అందుకని డబ్బులన్నీ మా అకౌంట్లో పడాలి. పెద్ద అయిన తర్వాత మాకు అవసరం పడతాయి డబ్బులు. మా నాన్న నా డబ్బులు మా అమ్మ డబ్బులు అన్నీ పనిచేసిన డబ్బులన్నీ తాగుతాడు సార్. నాకైతే 1 రూపాయి సార్. నేను ఒకరోజు నాగా పెడితే కొట్టి తీసుకొని పోతాడు సార్.
మా అమ్మ ఊరికి పోతే నేను పోతాను అంటే పంపిలేదు సార్. ఏమొద్దు అమ్మ కట్టేస్తుంది అంటే నువ్వు పో నాన్న, అమ్మ వద్దు నాన్న అంటే నేను పోను, మీ అమ్మలో పోని అని సార్. అమ్మ పేరు మా అమ్మ పేరు పద్మ. నువ్వేం చేస్తావు? నేను మేస్త్రి పని సార్. ఎక్కడ? హైదరాబాద్ సార్. హైదరాబాద్. నువ్వు కూడా అమ్మతో పాటు వచ్చావా? అమ్మతో రాలేదు సార్. నేను ఊరికి ఆడన్నా, మా అమ్మతో వద్దామని చూస్తే మా నాన్న వద్దన్నాడు. మీ నాన్న ఏం చేస్తాడు? మా నాన్న మేస్త్రి సార్. మార్కాపురం మండల బోడపాడు గ్రామంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా రాష్ట్ర స్థాయి ఎడ్లబండ లాగుడు పోటీలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని యువకులు, గ్రామస్తులు కలిసి ఈ పోటీలను ఏర్పాటు చేశారు. గ్రామంలో ప్రతి ఏడాది శ్రీరామనవమి పండుగను తిరునాళ మాదిరిగా 3 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా మొదటి రోజు సీతారాముల వారి కళ్యాణం, రెండవ రోజు ఎడ్లబండ్ల లాగుడు పోటీలు, రాత్రి ప్రత్యేక ఆర్కెస్ట్రా నిర్వహించారు. మూడవ రోజు గ్రామంలో అన్నప్రసాద వితరణతో పాటు రాత్రి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రెండవ రోజైన శుక్రవారం నిర్వహించిన ఎడ్లబండ్ల లాగుడు పోటీలకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి 12 ఎడ్ల జతలు పాల్గొన్నాయి. సాయంత్రం వరకు ఈ పోటీలు కొనసాగనున్నట్లు తెలిపారు. ఈ పోటీలలో విజేతలైన ఎడ్ల యజమానులకు మొదటి బహుమతి ₹1,00,000, రెండో బహుమతి 80,000, మూడో బహుమతి 60,000, నాలుగో బహుమతి 40,000, ఐదో బహుమతి 30,000, ఆరో బహుమతి 20,000, ఏడవ బహుమతి 10,000 అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అలాగే పోటీలలో పాల్గొన్న ప్రతి ఎడ్ల జతకు 5,000 ప్రోత్సాహక బహుమతి అందజేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పరిసర గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి పోటీలను ఆసక్తిగా వీక్షించారు. లోకోత్తముడు, ఆదర్శప్రాయుడు, ఏకపత్ని వ్రతుడిగా పేరు గడించిన శ్రీరాముడికి సామ్రాజ్య పుష్కర మహా పట్టాభిషేకాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి వారి ఆలయ సమీపంలో గల శ్రీ పట్టాభిరామస్వామి దేవస్థానంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వేద పురోహితుల నడుమ సామ్రాజ్య పుష్కర మహా పట్టాభిషేక వేడుకలు వైభవంగా జరిగాయి. రాజలాంఛనాలతో నిర్వహించిన ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. శ్రీరామనవమి సందర్భంగా సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణోత్సవం నిర్వహించగా మరుసటి రోజున స్వామివారికి సామ్రాజ్య పుష్కర మహా పట్టాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారామ, లక్ష్మణ, ఆంజనేయ స్వామి వారి ఉత్సవ విగ్రహాలకు పంచామృతాభిషేకాలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేక హోమాలు, పూజా కైంకర్యాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పట్టాభిషేకం అనంతరం నదీ జలాలతో మహాకుంభ తీర్థ ప్రోక్షణ నిర్వహించగా భక్తులు పునీతులయ్యారు. ఆలయం ప్రాంగణం మొత్తం జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగింది. ఈ మహా పట్టాభిషేక మహోత్సవాన్ని ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించగా భక్తజనాలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పొందారు. మీకు కావాలంటే దీనికి హెడ్లైన్లు, ఫోటో క్యాప్షన్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని మార్కాపురం ఆర్డీఓ ప్రభాకర్ పిలుపునిచ్చారు. మార్కాపురం పట్టణంలోని గడియార స్తంభం వద్ద మున్సిపల్ కమిషనర్ నారాయణరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ ప్రభాకర్ హాజరయ్యారు. అలాగే కూటమి నాయకులు, మానవతా ఫౌండేషన్ సభ్యులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్లాస్టిక్ నిర్మూలనకు ప్రాధాన్యత ఇస్తూ మానవతా ఫౌండేషన్ సభ్యులు చేతి సంచులను పంపిణీ చేశారు. మహిళలకు డస్ట్బిన్లు అందజేసి తడి మరియు పొడి చెత్తను వేర్వేరుగా నిల్వ చేయాలని సూచించారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంపై అవగాహన కల్పించారు. అనంతరం స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలు మరియు అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ నాయకుడు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ప్లాస్టిక్ నిషేధంపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని, ఆరోగ్యకర జీవన విధానానికి ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం అవసరమన్నారు. ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ నారాయణరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం పర్యావరణానికి తీవ్రమైన హాని కలిగిస్తోందని, దానికి బదులుగా పర్యావరణ రహిత ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని సూచించారు. రోడ్లపై చెత్త వేయకుండా డస్ట్బిన్లలో వేయాలని, పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యకర జీవన విధానం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కృష్ణారావు, మానవతా స్వచ్ఛంద సంస్థ సభ్యులు గుంటక సుబ్బారెడ్డి, కూటమి నాయకులు, మున్సిపల్ మరియు మెప్మా సిబ్బంది, మహిళలు, పట్టణ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యలమందారెడ్డి, ప్రకాశం జిల్లా మానవతా సంస్థ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క ఆశయాలలో మేము చేయాలనుకున్నటువంటి ముఖ్యమైన కార్యక్రమాలలో పర్యావరణ పరిరక్షణ అనేది ఒకటి.
ఇది మన రాష్ట్రంలో మా సంస్థ 145 మండలాల్లో ఉంది. ఈ 145 మండలాల్లో ఈ పర్యావరణ పరిరక్షణ కోసం మా సభ్యులందరూ చేస్తుంటారు. ముఖ్యంగా ఈరోజు మార్కాపురంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మా జిల్లా సభ్యులైనటువంటి నేను, మా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, సోమశెట్టి శ్రీనివాసరావు గారు పాల్గొన్నాం. ప్రతి నెలలో జరిగే కార్యక్రమంలో మా మానవతా సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని మార్కాపురాన్ని పర్యావరణ పరిరక్షణగా పరిరక్షించుతామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నటువంటి కమిషనర్ గారికి, ప్రత్యేక అధికారి ఆర్డీఓ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుకోకపోతే క్యాన్సర్ లాంటి వ్యాధులు ప్రబలిపోయి ఇప్పుడు సమాజంలో ఒక 20% రీచ్ అవుతుంది క్యాన్సర్ పేషెంట్. ఎవరు టెస్ట్ చేయించుకున్నా 120 మందికి క్యాన్సర్ వస్తుందంటే కారణం మనం పర్యావరణాన్ని నెగ్లెక్ట్ చేయడమే. మనం వాడుతున్నటువంటి ప్లాస్టిక్ను మానుకొని జూట్ బ్యాగులు, క్లాత్ బ్యాగులు వాడవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా బాడీలోకి ఏవైతే ప్లాస్టిక్ వాడుతున్నామో ఆ పాలిమర్స్ అన్నీ కూడా మానవ శరీరంలోకి లోపలికి వెళ్ళి అవి ఫైబర్స్గా మారిపోతున్నాయి. దానివల్ల టిష్యూస్ అన్నీ ఫామ్ అవుతున్నాయి. ఈ క్యాన్సరు ప్రమాదం తగ్గించాలంటే పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. కమిషనర్ గారితో మొన్న వారి ఆఫీస్కి వెళ్ళి చర్చించడం జరిగింది. భవిష్యత్తులో అందరం కలిసికట్టుగా ప్రతి పౌరుడు బాధ్యతగా తీసుకొని పర్యావరణాన్ని కాపాడుకుంటే మనకు భవిష్యత్తు ఉంటుంది. పర్యావరణాన్ని మనం హాని చేస్తే మన యొక్క మనుగడ అనేది ప్రశాంతంగా అవుతుంది. అందరూ దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులతో సహకరించి అందరం కలిసికట్టుగా ప్రతి ఒక్కరం చెట్లు నాటడము, ప్లాస్టిక్ను అవాయిడ్ చేయడము, జూట్ బ్యాగులను, క్లాత్ బ్యాగులను ప్రోత్సహించడం చేసుకోకపోతే భావి తరాలకు మనం జబ్బులు ఇస్తాం తప్ప మన డబ్బులు కూడా ఉపయోగపడవు. ఆ జబ్బులతో వారు జీవనాన్ని కొనసాగించలేరు. అందరూ కూడా పర్యావరణాన్ని కాపాడమే మన బాధ్యత. అందుకే ప్రధానమంత్రి మోడీ గారు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వచ్ఛాంధ్ర తీసుకున్నారు. వారిద్దరి యొక్క ఆశయాల కోసం మనమందరం మన బాధ్యతగా వాళ్ళు చెప్తారు, మనం చేసి చూపించాలి. అప్పుడే మన మార్కాపురం ఒక మంచి పర్యావరణ పట్టణంగా ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు. చేసినటువంటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మార్కాపురం పురపాలక సంఘం స్పెషల్ ఆఫీసర్ శ్రీ ప్రభాకర్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు విజయవంతం చేయడానికి తమ వంతు పాత్రగా మానవతా స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులందరికీ, అదేవిధంగా మా రామచంద్రారెడ్డి గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛత విషయంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు నెలలో ఒక రోజు ఖచ్చితంగా దీనికి కేటాయిస్తున్నటువంటి సందర్భంలో సామాన్య పౌరులుగా మనం ప్రతి ఒక్కరము కూడా ప్రతిరోజు మన ఇంట్లో వచ్చేటటువంటి చెత్తని తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేస్తూ ఈ చెత్త నుంచి కూడా సంపదను సృష్టించే విధంగా, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, ఈ సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ ప్రత్యేక అధికారి శ్రీ ఆర్టీఓ గారు శ్రీ ప్రభాకర్ గారు మాట్లాడుతూ, అట్లాగే మనం వ్యర్థాలు కూడా ఉపయోగపడే విధంగా ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకున్నారు. దానికి మన మార్కాపురం ప్రజల తరఫున ప్రజలందరూ కూడా సహకరించి ఈ విధానాన్ని, అంటే కొన్ని వస్తువులు అవాయిడ్ వేసి మనం కాస్త లిక్విడ్ జరిగితే అది కూడా ఒక కంపోస్ట్గా అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ఆ పరంగా కూడా వారానికి, నెలలో ఒక రోజైనా సరే ఇటువంటి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇదంతా కూడా మార్కాపురం ప్రజలను కూడా వినియోగించుకుంటారని, మాకు కూడా సహకరిస్తారని ఆశిస్తున్నాం. మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను శనివారం కుటుంబ సభ్యులకు అధికారులు అప్పగించారు. మృతదేహాల గుర్తింపుకు సంబంధించిన DNA నివేదికలు శుక్రవారం రాత్రి మార్కాపురం చేరుకోవడంతో పోలీసు బందోబస్తు నడుమ 14 మంది మృతదేహాలను కుటుంబ సభ్యులకు అందజేశారు. బుధవారం ఉదయం రాయవరం సమీపంలోని పలకల క్వారీల వద్ద టిప్పర్ లారీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమై 14 మంది సజీవ దహనమైన విషయం తెలిసిందే. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో DNA పరీక్షల కోసం మృతదేహాల నమూనాలను మంగళగిరి ల్యాబ్కు పంపించారు. శుక్రవారం రాత్రి నివేదికలు అందడంతో శనివారం ఉదయం నుంచి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించే ప్రక్రియ ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు, డీఎస్పీ నాగరాజు, జిల్లా వైద్య శాఖ అధికారి వాణిశ్రీ పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగింది. మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు ప్రత్యేక అంబులెన్సులు, ఎస్కార్ట్ వాహనాలు ఏర్పాటు చేశారు. స్థానిక తహసీల్దార్, రెవెన్యూ అధికారులు, వీఆర్ఓలు, పంచాయతీ కార్యదర్శులు కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయాన్ని అందించారు. వైద్యశాల ప్రాంగణంపై మొత్తం బంధువుల ఆర్తనాదాలతో శోకసంద్రంగా మారింది. తమ వారి మృతదేహాలను
మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు విలపించడం హృదయ విదారకంగా మారింది. బస్సు దుర్ఘటన చాలా బాధాకరమని, DNA పరీక్షల ఆధారంగా మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నామని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, కొందరిని ఒంగోలు వైద్యశాలకు తరలించినట్లు చెప్పారు. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి మృతదేహాలను వెలికితీసి మార్చురీకి తరలించామని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో DNA ఆధారంగా మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించామని డీఎస్పీ నాగరాజు చెప్పారు. DNA పరీక్షల నివేదికల ఆధారంగా మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగిస్తున్నామని జిల్లా వైద్య శాఖ అధికారి వాణిశ్రీ తెలిపారు. క్షతగాత్రులకు మార్కాపురం మరియు ఒంగోలు ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యం అందిస్తున్నామని ఆమె చెప్పారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బారావు మాట్లాడుతూ మృతదేహాలను స్వగ్రామాలకు తరలించేందుకు ఎస్కాట్ వాహనాలు ఏర్పాటు చేశామని, ఎలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. స్ట్రైట్ పెట్టాను లోగా కాదు స్ట్రైట్ ఓకేనా లేదా క్యాప్ ఉంటే అందరికీ నమస్కారం. ఈరోజు మొన్న బస్సు ఫైర్ యాక్సిడెంట్లో చనిపోయిన మృతదేహాలను DNA రిపోర్ట్ల ఆధారంగా ఈరోజు వాళ్ళ బంధువులకి అప్పగించడం జరిగింది. దాంతోపాటు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో అంబులెన్స్, దాంతోపాటు పోలీస్ ఎస్కాట్ సహాయంతో వాళ్ళ బంధువులకు మృతదేహాలను అప్పగించడం జరిగింది. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సో మార్కాపూర్లో నిన్నటి ఉదయం జరిగిన ఒక దారుణమైన సంఘటన మొత్తం రాష్ట్ర ప్రజానీకానికి తెలుసు. కానీ ఆ విషయం తెలియగానే సో ఇమీడియట్గా మా ఇన్స్పెక్టర్ కానీ నేను ప్లస్ స్టాఫ్ కూడా చాలా అర్జెంటుగా రష్ అవుతుంది. ఆ టైంలోనే లైవ్లో ఉన్నాం. సో ఇమీడియట్గా పోలీస్ సహకారంతో కూడా ఈవెన్ ఫైర్ డివిజన్ కానీ అంబులెన్సెస్ వాళ్ళు కానీ చాలా క్విక్గా అంటే విత్ ఇన్ నో టైము ఆ లైవ్లోనే కొంతమందిని రెస్క్యూ చేయడం కూడా జరిగింది. సో దురదృష్టవశాత్తు కొంతమంది దాంట్లో దాదాపు ఒక 28 మంది ఇంజురీస్ తోటి వేరే వెళ్ళారు. దాంట్లో మళ్ళీ బెటర్ ట్రీట్మెంట్ కోసం అన్ని డిపార్ట్మెంట్ తోటి, ముఖ్యంగా రెవెన్యూ యంత్రాంగం మరియు హెల్త్ డిపార్ట్మెంట్ తోటి ఇమీడియట్గా మేము కోఆర్డినేషన్లోకి వెళ్ళి ఎక్కడికక్కడ టీములు పెట్టుకొని సో ఒక ఇది వచ్చింది. అది మా ఎస్పీ గారి శ్రీ హర్షవర్ధన్ రాజు గారి సో ఈ నెల 26వ తేదీ జరిగినటువంటి మేజర్ యాక్సిడెంట్ మార్కాపురం పట్టణం సమీపంలో ఒక టిప్పరు, ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు మరి రెండు కూడా డాష్ ఇచ్చుకొని ఫైర్ స్టార్ట్ అయింది. ఈ యాక్సిడెంట్లో 14 మంది చనిపోయారండి, ఇంక్లూడింగ్ ఒక 5 months బాయ్. అట్లనే 29 మంది గాయపడ్డారు. 29 మందికి మెరుగైనటువంటి వైద్య చికిత్స అందిస్తున్నాము. వాళ్ళల్లో దాదాపు మేజర్గా అంటే కొంచెం బర్నింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, లేకపోతే ఫ్రాక్చర్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా ఇంకా బెటర్ ట్రీట్మెంట్ గురించి ఒంగోలు రిమ్స్కి పంపించడం జరిగింది. అక్కడ డాక్టర్లు పర్యవేక్షణలో వారికి మంచి మెరుగైనటువంటి వైద్యం అందిస్తున్నారు. అదే మాదిరిగా ఇక్కడ మన మార్కాపురంకి వచ్చేటప్పటికి డెడ్ బాడీస్ ఇక్కడే మనం ఉంచడం జరిగింది. ఈ డెడ్ బాడీస్ సంబంధించినటువంటి బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని వాళ్ళకి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ తీసుకోవటం, ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా వాళ్ళకి సంబంధించినటువంటి DNA టెస్టులు చేయించడం, ఇవన్నీ కూడా నిన్న ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేశాము. చేసిన తర్వాత ఈరోజు వాళ్ళ బంధువులకి ఆ బాడీస్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం. నమస్తే అండి. ఈరోజు మనకి నిన్న జరిగిన బస్సు ఇన్సిడెంట్లో మనకి 14 బాడీస్ని బర్న్ అయినవి. ఆ బాడీస్ అన్నీ కూడా నిన్న నైట్ లేట్ అవర్స్లో ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నుంచి రిపోర్ట్స్ వచ్చినాయి. సో అందుకని ఇవాళ ఎర్లీ మార్నింగ్నే 6 o'clock నుంచి వెహికల్స్ పెట్టి మనము ఇవన్నీ కూడా వాటి ప్లేసెస్కి డిస్పోజ్ చేస్తున్నాం విత్ పోలీస్ ఎస్కాట్తో. అలాగే అక్కడ కన్సర్న్ MDO MROతో కూడా మన కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అక్కడ కూడా ఎక్కడ ప్రాబ్లం లేకుండా వాటిని బరియల్ చేయమని ఆదేశించారు.
అలాగే మనకి ఇంక ఇప్పుడు టోటల్ కేసెస్లో ఒంగోలుకి రిఫర్ చేసిన 16 కేసెస్ స్టేబుల్గా ఉన్నాయి. ఒకటి కిమ్స్లో స్టేబుల్గా ఉంది. అలాగే మనకి ఇక్కడ మార్కాపురం జీజీహెచ్లో 8 కేసెస్ స్టేబుల్గా ఉన్నాయి. 2 కనిగిరి సిహెచ్సిలో స్టేబుల్గా ఉన్నాయండి. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. అన్నీ కూడా జాగ్రత్తగా కేసెస్ అన్నీ కూడా అక్కడ ఒంగోలులో సూపరింటెండెంట్స్ జాగ్రత్తగా అన్ని కేసెస్ అన్నీ కూడా స్టేబుల్గా మెయింటైన్ చేస్తున్నారు. అవసరమైతే కూడా ఆర్తో పిఓపి వేశారు. 2 కేసెస్కి సర్జరీ కూడా చేశారు. అలాగే ఇక్కడ అన్ని కేసెస్ కూడా స్టేబుల్గా ఉన్నాయండి. ఓకే, థ్యాంక్ యూ. మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్ ఎం విజయ సునీత నేడు మార్కాపురం పట్టణంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీలక్ష్మీ చెన్నకేశవ స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న జిల్లా కలెక్టర్కు ఆలయ కార్యనిర్వహణాధికారి ఒలమారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ పూజారులు పూర్ణ కుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఆలయం చుట్టూ ప్రదక్షిణ నిర్వహించి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు ఆలయ విశిష్టతను జిల్లా కలెక్టర్కు వివరించారు. తర్వాత స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారి చిత్రపటాన్ని మరియు ప్రసాదాన్ని జిల్లా కలెక్టర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ప్రభాకర్, ఎంఆర్ఓ చిరంజీవి, పట్టణ ఎస్ఐ సైదుబాబు, రెవెన్యూ అధికారులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామని జిల్లా నూతన కలెక్టర్ ఎం విజయ సునీత తెలిపారు. శనివారం మార్కాపురం కలెక్టరేట్లో ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రధాన ప్రాజెక్టు అయిన వెలుగొండ ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి సాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అలాగే మార్కాపురం ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని చెప్పారు. జిల్లాలో ఉన్న రెవెన్యూ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వాటి పరిష్కారానికి చర్యలు చేపడతామని, అన్ని శాఖల సమన్వయంతో ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తామని ఆమె వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు జిల్లా అభివృద్ధి, ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టు పూర్తి కోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు. కలెక్టరేట్కు చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్కు జాయింట్ కలెక్టర్ పి శ్రీనివాసులు స్వాగతం పలికారు. జిల్లా అధికారులు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు. తదుపరి జాయింట్ కలెక్టర్తో కలిసి కొత్త కలెక్టర్ను పరిశీలించిన కలెక్టర్ సర్వమత ప్రార్థనల మధ్య ఆశీర్వాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గనుల శాఖ ఏడీ రవికుమార్, డిఎంహెచ్ఓ వాణిశ్రీ, వ్యవసాయ శాఖ ఇన్ఛార్జ్ జేడీ బాలాజీ నాయక్, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ జన్నెమ్మ, సాంఘిక సంక్షేమ శాఖ డిడి లక్ష్మణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేడు నూతనంగా ఏర్పడినటువంటి మార్కాపురం జిల్లాకు మొట్టమొదటి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం చాలా సంతోషంగా ఉంది. ఇది నాకు దక్కిన అదృష్టం, అదేవిధంగా గౌరవంగా భావిస్తున్నాను. ముఖ్యంగా పాలనను ప్రజలకు చేరువ చేయడం, పాలనను వేగవంతం చేయడం అనేది నా ముందున్నటువంటి అంశాలు. వాటితో పాటుగా గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించినటువంటి మార్కాపురానికి జిల్లా కళ, వెలుగొండకు జలకళ, అదేవిధంగా హార్టికల్చర్తో రైతుల మహాల్లో కలకల, ఈ అంశాల మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా వెలుగొండ ప్రాజెక్టు కంప్లీషన్ అనేది ఎక్కడైతే పెండింగ్ ఉందో ఆ వర్క్స్ మీద దృష్టి పెట్టి మేజర్ ఆబ్జెక్టివ్గా దాన్ని తీసుకొని పెండింగ్ వర్క్స్ అన్ని కూడా వీలైనంత వేగంగా కంప్లీట్ చేసి సకాలంలో ప్రాజెక్టుకు నీళ్ళు అందించే విధంగా మరి ప్రణాళికను కూడా సిద్ధం చేయడం జరుగుతుంది. మరి ఈరోజు మార్కాపురం జిల్లాకు తొలి కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు నా కృతజ్ఞతలు మరోసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మేజర్ ఆబ్జెక్టివ్ అయినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొత్త జిల్లా కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, అదేవిధంగా ఫెసిలిటీస్, ముఖ్యంగా కనెక్టివిటీ, లాజిస్టిక్స్, ఇవన్నీ కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. దానితో పాటుగా వాటర్ రిసోర్సెస్, అగ్రికల్చర్, వాటర్ మేనేజ్మెంట్, ముఖ్యంగా హార్టికల్చర్, రాయలసీమ హబ్లో భాగంగా మార్కాపురాన్ని చేయడం వల్ల ఖచ్చితంగా ఈ ప్రాంతంలో హార్టికల్చర్కు చాలా పొటెన్షియల్ ఉంటుంది. కాబట్టి హార్టికల్చర్ బులెటిన్లో షార్ట్ బ్రేక్, స్టే విత్ us. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. ఇంటర్నెట్తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్తో మీ కేబుల్ టీవీ కేవలం 700 రూపాయలు మాత్రమే.
ఈ చక్కని సదవకాశం మార్కాపురం పట్టణ వాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ శాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ నంబర్ 9505084077. వెల్కమ్ బ్యాక్. అన్ని రకాల వాహనాలకు ఎల్ఈడి లైట్లను తీసివేయాలని, ఎల్ఈడి లైట్లు ఉంటే అపరాధ రుసుం పోలీసులు వారు విధిస్తారని కాటన్ సెర్చ్లో భాగంగా గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకొట్టయ్య ప్రజలకు సూచించారు. మార్కాపురం జిల్లా కొమరోలులోని బీసీ కాలనీలో ఈరోజు తెల్లవారుజామున పోలీసులు ఆకస్మికంగా కాటన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గిద్దలూరు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య ఆధ్వర్యంలో, కొమరోలు సబ్ ఇన్స్పెక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో ఒక పోలీస్ బృందం, రాచర్ల సబ్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మరో పోలీస్ బృందం బీసీ కాలనీలోని ఇంటింటికి క్షుణ్ణంగా పరిశీలించారు. ద్విచక్ర వాహనాలను గుర్తించారు. వాటన్నింటినీ స్థానిక వినాయక స్వామి ఆలయం వద్ద ఉంచి వాటి పత్రాలను పరిశీలించారు. గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ వాహనాలకు సంబంధించిన అన్ని పత్రాలు సరిగ్గా ఉండాలని, వాహనాలు సరిగా లేకుంటే అది మీదిగా గుర్తించే అవకాశం లేదని, సంఘ వ్యతిరేక శక్తులు ఇతరుల వాహనాలను తెచ్చుకొని చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తారని, అలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి కాటన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని, కావున ప్రజలు సహకరించి వాహనాలకు సంబంధించిన అన్ని రకాల పత్రాలను వారి వద్ద ఉంచుకోవాలని కోరారు. అలాగే రోడ్డు ప్రమాదాలు, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం తదితర అంశాలపై కూడా వారికి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులు ఇతర వాహనాలకు ఎల్ఈడి లైట్లు అమరుస్తున్నారని, ఎల్ఈడి లైట్ల వల్ల ఎదురుగా వచ్చేవారు రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని, కావున పోలీస్ శాఖ వాటిని తీసివేయాలని ఆదేశించిందని, ఇకపై ఎవరు కూడా ఎల్ఈడి లైట్లు వేసుకోవద్దని, అలా వేసుకుంటే అపరాధ రుసుము విధించడంతో పాటు బండిని సీజ్ చేస్తామని సూచించారు. ఈ కార్యక్రమంలో కొమరోలు పోలీసులు, రాచర్ల పోలీసులు, కొమరోలు పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిళా కానిస్టేబుల్ ఉమాదేవి, రాజ్యం, హోంగార్డులు తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. మన మార్కాపురం ఎస్పీ గారు హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు మన గిద్దలూరు రూరల్ సర్కిల్ పరిధిలోని సిబ్బందితో కలిసి కొమరోలు బీసీ కాలనీలో కార్డినెన్స్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. దాంతోపాటు అన్ని గృహాలను కూడా తీక్షణంగా తనిఖీ చేసి వెహికల్స్ యొక్క డాక్యుమెంట్స్ ఇల్లీగల్గా ఏమైనా ఉన్నాయనేది కూడా చెక్ చేయడం జరిగింది. ఏదైతే డాక్యుమెంట్స్ లేకుండా వెహికల్స్ అయితే ఉన్నాయో వాటిని చెక్ చేసి వాటి యొక్క యజమానులకి చట్ట ప్రకారం దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటుగా ఈరోజు ఈ కాలనీలో అవేర్నెస్ మీటింగ్ పెట్టి సైబర్ క్రైమ్స్ గురించి, రోడ్ యాక్సిడెంట్స్ గురించి, డ్రంక్ అండ్ డ్రైవ్ గురించి, సమ్మర్లో చిన్నపిల్లలు వచ్చి ఈత కొట్టడానికి వెళ్ళి జరిగే అనర్థాల గురించి కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. దాంతోపాటుగా ఎస్ఐ గారి నేతృత్వంలో ఈ కాలనీలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడానికి పెద్దలతో చర్చించి వాళ్ళకి అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి సుముఖత వ్యక్తపరిచారు. దాంతోపాటుగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎల్ఈడి లైట్లు ఇల్లీగల్గా ఎవరైతే ఫిక్స్ చేశారో వాటిని రిమూవ్ చేయించడానికి కూడా చర్యలు తీసుకుంటున్నాము. ఇమీడియట్గా అందరూ ఆ ఎల్ఈడి లైట్లు రిమూవ్ చేయాలి. ఎవరికాడైనా లైట్లు ఉంటే మాత్రం వాటి మీద చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. వైసీపీ ప్రభుత్వంలో సర్పంచులుగా నిరంతరం ప్రజా సమస్యలు తీరుస్తూ ముందుకు కదిలి ప్రజల మన్ననలను పొంది చివరి పాలన కాలంలో మారిన ప్రభుత్వ వేధింపులతో తీవ్ర ఇబ్బందులు పడినా ముందుకు కదిలి పదవీకాలం పూర్తి చేసుకున్న సర్పంచులందరికీ అభినందనలు తెలియజేస్తున్నట్లు గిద్దలూరు వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు కుందూరు నాగార్జునారెడ్డి తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో సర్పంచులుగా పదవీకాలం పూర్తి చేసుకున్న మండలంలోని సర్పంచులందరికీ ఘన సన్మాన కార్యక్రమాన్ని గిద్దలూరు వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జునారెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. కొమరోలు జెడ్పీటీసీ సారె వెంకటనాయుడు నివాసంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మండల వైసీపీ పార్టీ అధ్యక్షుడు మేరుగా రవికుమార్, సీనియర్ వైసీపీ నాయకులు వెంకయ్య చౌదరి, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొనగా సర్పంచులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. వైసీపీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జునారెడ్డి శాల్వా పూలమాలలతో సర్పంచులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు వైసీపీ ఇన్ఛార్జ్ కుందూరు నాగార్జునారెడ్డి మాట్లాడుతూ సర్పంచుల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో గౌరవప్రదంగా వారిని సన్మానించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, 5 సంవత్సరాలు విజయవంతంగా సర్పంచులు తమ పదవీకాలాన్ని పూర్తి చేశారని, మొదట గెలిచినప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ప్రజల అవసరాలు తీరుస్తూ ముందుకు కదిలారని, చివరి సమయంలో కూటమి ప్రభుత్వము వచ్చి సర్పంచులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసింది అని, ప్రజలకు దూరం చేసే పరిస్థితి కల్పించిందని, కానీ సర్పంచులందరూ కూడా ప్రజల పక్షాన ఉండి ప్రజాసేవకు చివరి రోజు వరకు కూడా ఉండి వారికి ప్రజలకు సేవ చేశారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరిగినా కొమరోలు మండలంలో కూటమి ప్రభుత్వానికి ఒక సీటు కూడా రాకుండా ఇప్పటి నుంచే ప్రజలలో మమేకం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, మౌలాలి, యువ నాయకులు సారే సజ్జనార్,
చెదుల్లా రమణారెడ్డి, మోహన్ రెడ్డి, ఇతర వైసీపీ నాయకులు, వైసీపీ అనుబంధ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. సర్పంచ్ల సత్కార వేడుకల్లో అందరం కలవడం జరిగింది. 5 సంవత్సరాల సర్పంచ్ల పాలన వ్యవధి రేపు 2వ తారీఖు పూర్తవనుంది. మొదలైన దగ్గర నుంచి ఈ రోజు వరకు 2 ప్రభుత్వాల్లో వారి పరిపాలన సాగింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నంత వరకు సర్పంచ్లకు అన్ని విధాలుగా స్వేచ్ఛ ఏ విధంగా ఉంది. ఈ 2 సంవత్సరాల్లో వారి చెక్ పవర్ కూడా తీసేసి పూర్తిగా ఎవరైతే సెక్రటరీ కానీ మరి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో వారు పూర్తిగా ఎటువంటి వారి సొంత నిధులను కూడా ఉపయోగించుకోకుండా ఈ విధంగా చేశారు. వారి అనుభవాలని పంచుకుంటా ఉన్నారు. ఇది సరైన మార్గం కాదు. ప్రజాస్వామ్యంలో సంతకం పెట్టగలిగే ఏకైక రాజకీయ నాయకుడు సర్పంచ్. దీన్ని రాజ్యాంగపరంగా పూర్తిగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. పూర్తి స్వేచ్ఛ వారికి ఉంది. వారు అదేవిధంగా ఎన్నుకోబడిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రతి సమస్యలో భాగమవుతూ ఉన్నారు. ప్రతి చిన్న పనికి పెద్ద పనికి పంచాయతీలో మొదట కనిపించేది సర్పంచే. అందుకోసం వారికి నిధుల మీద ఎంత స్వేచ్ఛ ఇస్తే అంత మంచిది. వారికి ఉండేదే నిధులు కొంచెం. ఆ కొంచెం నిధుల్లో వారి స్వేచ్ఛ చాలా చాలా ముఖ్యం. మరొక్కసారి ఈరోజు కుమరోలు మండలం 14 సర్పంచులు, వారిలో ఈరోజు ఒకరిద్దరు వేరే సొంత పనుల మీద బయటికి పోవడంతో ఈరోజు 9 మంది సర్పంచులు హాజరవ్వడం, వారిని సత్కరించుకోవడం చాలా చాలా ఆనందం. రేపు రానున్న ఎలక్షన్స్లో కుమరోలు మండలంలో ఖచ్చితంగా పోయినసారి ఏ విధంగా అయితే వైఎస్ఆర్సీపీ మంచి మెజారిటీతోటి సర్పంచులని గెలుచుకున్నాము, అదేవిధంగా రానున్న పంచాయతీ ఎలక్షన్లో కూడా 11 కానీ 12 కానీ ఖచ్చితంగా గెలుచుకుంటామని ధీమాతోటి ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ చెప్పడం. మరొక్కసారి ఈరోజు సత్కరిస్తున్నందుకు చాలా చాలా ఆనందం. మరొక్కసారి సర్పంచ్లందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ తర్లుపాడు మండలం పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో శ్రీ రాములవారి ఊరేగింపు అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామమంతా పండుగ వాతావరణంలో మునిగిపోయింది. స్వామివారికి పట్టు వస్త్రాలు, నాగం, పెద్ద తిరుపతయ్య, వైఫ్ ఆఫ్ వెంకటలక్ష్మమ్మ కుమారులు, అలాగే తలంబ్రాలు సమర్పించి వారు అన్నపురెడ్డి తిరుపతి రెడ్డి, వైఫ్ ఆఫ్ సరస్తమ్మ వారి కుమారులు సమర్పించారు. ఉదయం, మధ్యాహ్నం భక్తులకు భారీ సంఖ్యలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సాయంత్రం ఊరేగింపు సందర్భంగా భజనలు, మంగళ వాయిద్యాలతో ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై శ్రీ రాముల వారి విగ్రహాన్ని గ్రామ వీధుల గుండా ఊరేగించారు. ఈ సందర్భంగా భక్తులు జై శ్రీరామ్ నినాదాలతో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని వ్యక్తపరిచారు. మహిళలు హారతులు ఇచ్చి స్వాగతం పలికారు. చిన్నారులు, యువకులు సాంప్రదాయ వేషధారణలో పాల్గొని కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. గ్రామ పెద్దలు, యువత కలిసి ఈ వేడుకను విజయవంతంగా నిర్వహించారు. ఈ ఊరేగింపు గ్రామస్తుల ఐక్యతను, భక్తిభావాన్ని ప్రతిబింబిస్తూ సాంప్రదాయాలకు నిదర్శనగా నిలిచింది. ఈ కార్యక్రమంలో శ్రీరాముల వారి ఉత్సవ కమిటీతో పాటు గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొని ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎర్రగొండపాలెం పట్టణంలోని వినుకొండ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ బాలాజీ మోటార్స్ వారి నూతన ఎలక్ట్రికల్ షోరూంను ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ పార్టీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ముందుగా ఎర్రగొండపాలెం ముస్లిం మైనార్టీ నాయకులు జబీవుల్లా ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆ షోరూంలో మొదటిగా ఎలక్ట్రికల్ బైక్ను కొనుగోలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ షోరూం వారికి శుభాకాంక్షలు తెలిపారు. అక్కడి నుంచి పుల్లల చెరువు మండలం కలవకుంట్లకు చెందిన వైసీపీ గ్రామస్థాయి నాయకుడు నరాల రమణారెడ్డిని పరామర్శించారు. ఇటీవల ఆయన ప్రమాదవశాత్తు పాముకాటికి గురై ఎర్రగొండపాలెం పట్టణంలోని రవీంద్ర ఉదయ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు మండల పార్టీ అధ్యక్షుడు ఏకుల ముసాలారెడ్డి, జిల్లా పార్టీ నాయకులు ఒంగోలు మూర్తిరెడ్డి, చెనంపల్లి సర్పంచ్ తమ్మినేని సత్యనారాయణ రెడ్డి ఉన్నారు.
మార్కాపురం జిల్లా కొనకనమిట్ల మండల పరిషత్ కార్యాలయం నందు మండల పరిషత్ అభివృద్ధి అధికారి టి ఈశ్వరమ్మ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించబడింది. పరిశుభ్రతకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారని తెలియజేశారు. మరియు ప్రజల ఆరోగ్యం, వ్యక్తిగత మరియు గ్రామం పరిశుభ్రత పైనే ఆధారపడి ఉందని తెలియజేశారు. ఇండ్ల నుంచి వచ్చే చెత్తను శాస్త్రీయంగా వేరు చేసి పంచాయతీ సిబ్బందికి అందించి వ్యక్తిగతంగా మరియు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం మన అందరి బాధ్యత అని సూచించారు. SWM నియమాలు 2026 ప్రకారం వ్యర్థాలను 100% మూలంలోనే వేరు చేయాలి. తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలు, చెత్త వేయడం మరియు మిక్స్ చేసిన వ్యర్థాల పారవేయడం పూర్తిగా నిలిపివేయడం, పర్యావరణానికి అనుకూలమైన ప్రత్యామ్నాయాలు ఉపయోగించడం మరియు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తగ్గించడం, గ్రామ పంచాయతీ పరిధిలో పరిశుభ్రత, ప్రజారోగ్యం మరియు ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమే నని తెలిపారు. ప్రతి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్య పనులు, గ్రామంలోని అన్ని వీధులను పరిశుభ్రంగా ఉంచాలని, సైడ్ కాలువలలో నిల్వ ఉన్న నీరు ప్రాంతాలను గుర్తించి క్లియర్ చేయించడం, డోర్ టు డోర్ గార్బేజీ కలెక్షన్, తడి చెత్త, పొడి చెత్తను ఏర్పాటు, బిన్లు మరియు బ్యాగుల వినియోగంపై అవగాహన కల్పించడం. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎం మురళీకృష్ణ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి టి ఈశ్వరమ్మ, ఉప మండల అభివృద్ధి అధికారి శ్రీదేవి, ఎంపీటీసీ సభ్యులు, మండల ప్రజా పరిషత్ పాలనాధికారి శ్రీ కె శ్రీనివాసరెడ్డి, కార్యాలయ సిబ్బంది ఏపీఓ కె బుల్లెనరావు, MGNREGA సిబ్బంది, APMP సుధాకర్ రావు, వెలుగు ఆఫీస్ సిబ్బంది, మండలాధికారులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నేల ఆరోగ్యం మరియు పోషకాల యాజమాన్యం మీద ఒంగోలు వారి ఆత్మ సౌజన్యంతో కొనకనమిట్ల మండలంలోని కొత్తపల్లి గ్రామంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శి వ్యవసాయ సంచాలకులు కె బాలాజీ నాయక్ మాట్లాడుతూ నేలను ఆరోగ్యంగా ఉంచుకుంటే మన ఆరోగ్యం బాగుంటుందని, అదేవిధంగా మోతాదు తగ్గ ఎరువులు మాత్రమే రైతులు వాడాలని, భూమిలోని నత్రజని, భూస్వారం, పొటాషియం ఎంత నమోదులో తగ్గిందో అనేది సాయిల్ హెల్త్ కార్డులో సూచించిన విధంగా ఎరువుల యాజమాన్యం చేపట్టాలని తెలియజేశారు. అదేవిధంగా వ్యవసాయ అధికారి కె ప్రకాశ్రావు మాట్లాడుతూ పచ్చి రొట్టు ఎరువులు వినియోగించాలని, సేంద్రియ ఎరువులు ఉపయోగించాలని, వానపాములు ఉపయోగించాలని, చెరువు మట్టి ఉపయోగించాలని, ఇవన్నీ వాడకం వల్ల భూమి నేలమై కాపాడుకోవచ్చని, అదేవిధంగా ఎరువులు మోతాదు తగ్గించి రైతులకి పెట్టుబడి సాయం కూడా తగ్గుతుందని ఈ కార్యక్రమం ద్వారా తెలియజేశారు. తర్వాత రైతులకి జీవన ఎరువులు సరఫరా చేయడం జరిగింది. సాయిల్ హెల్త్ కార్డులు కూడా సరఫరా చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి విక్రమ్ మరియు వ్యవసాయ శాఖ సిబ్బంది, ఆ గ్రామ రైతులు పాల్గొన్నారు. పుల్లల చెరువు మండలంలో ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాలపై పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజల భద్రతను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు పుల్లల చెరువు SIP సాంబశివరావు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై ఆయన కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా SI B సాంబశివరావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించాలంటే ప్రతి డ్రైవర్ ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని సూచించారు. ముఖ్యంగా ఆటోలో అనుమతి లేకుండా LED లైట్లు అమర్చడం, అతివేగంగా వాహనాలు నడపడం, సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించడం వంటి చర్యలు ప్రమాదాలకు కారణమవుతాయని తెలిపారు. ఇటువంటి చర్యలను పూర్తిగా నివారించి బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని ఆటో డ్రైవర్లకు సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టపరంగా నేరమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు మీద ప్రయాణించే ప్రతి ఒక్కరి ప్రాణ భద్రత డ్రైవర్ల బాధ్యత అని గుర్తుంచుకోవాలని తెలిపారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చే విధంగా జాగ్రత్తగా వాహనాలు నడపాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో మండలానికి చెందిన పలువురు ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. పోలీసులు ఇచ్చిన సూచనలను పాటిస్తూ సురక్షితంగా వాహనాలు నడుపుతామని డ్రైవర్లు తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.